ఏమండి ఎంతమంది 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాశారండి? అంటే నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మనం ఏం చదివామో ఓ పబ్లిక్ ఎగ్జాము, అక్కడ నుంచి 10th వరకు ఏం చదివామో అక్కడ ఓ పబ్లిక్ ఎగ్జామ్ ఉండేది. 7th క్లాస్కి 10th క్లాస్ కూడా చాలా వాల్యూ ఉండేది. ఎప్పుడు అనుకోండి, ఇప్పుడు కాదు ప్రజెంట్. కాకపోతే నేను అనుకునేది ఏంటంటే ఆ రెండిట్లకి వాల్యూ ఉండాలంటే పబ్లిక్ ఎగ్జామ్ ఉండాలి. పబ్లిక్ ఎగ్జామ్ ఉండడం వల్ల మన పిల్లలకు కూడా భయం వచ్చేది. అవునంటారా? అప్పుడు మనం ఎలా చదువుకునే వాళ్ళం? పబ్లిక్ ఉందనేటప్పటికి అమ్మ 5th క్లాస్ వరకు అడుగు దొబ్బిన 5th క్లాస్ నుంచి కంపల్సరీగా బాబు చదవకపోతే పబ్లిక్ 7th క్లాస్ పబ్లిక్ వస్తుంది, పాస్ అయిపోవాలి, పాస్ అవ్వకపోతే ఇంటి దగ్గర చంపేస్తారు, అదే భయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పిల్లలకి అది ఉందా? కానీ ఇప్పుడు మన పిల్లలకి ఏముందో కూడా మనకు తెలియట్లేదు. ఆ పబ్లిక్ ఎగ్జామ్ ఉండడం వల్ల వీళ్ళు ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు మనకంటూ తెలుస్తుంది కదా. నా ఒపీనియన్ అయితే పబ్లిక్ ఎగ్జామ్ ఉంటే బాగుంటుంది అని, అది కూడా 7th-కి 10th క్లాస్కి. మీలో ఎంతమంది కావాలని కోరుకుంటున్నారు చెప్పండి? పబ్లిక్ ఎగ్జామ్ ఎంతమంది 7th క్లాస్కి పబ్లిక్ ఎగ్జామ్ రాశారు కామెంట్ చేయండి.